హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మరే వ్లాగ్స్. ఈరోజు అయితే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసా. ఆల్రెడీ అర్థమైపోయింది కదా, థంబ్నెయిల్ చూసేసారు. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెషర్స్ కి ఇంటర్వ్యూస్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి ఎలా ఆన్సర్ చేయాలి అనే కాన్సెప్ట్ తో అయితే మీ ముందుకు వచ్చా. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసుకోండి, సో దట్ చాలా మందికి అయితే వీడియో రికమెండేషన్ వెళ్తుంది. ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మన అటైర్ అనేది ఎలా ఉండాలి, అటైర్ ఎలా ఉండాలి అంటే సింపుల్ అండ్ ఎలిగెంట్ గా అయితే ఉండాలి. గర్ల్స్ అయితే ఒక కుర్తా వేసుకొని చిన్న స్టడ్స్, ఒక వాచ్ పెట్టుకొని వస్తే చాలు. ఫుల్ జిగల్ మనం తయారై రావద్దు. బాయ్స్ అయితే ఒక ఫార్మల్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్ వేసుకొని రావాలి. ఇట్లా టవర్ జీన్స్ టీ షర్ట్స్ వేసుకొని వస్తే ఫస్ట్ ఇంప్రెషన్ బ్యాడ్ ఇంప్రెషన్ అయిపోతుంది. నెక్స్ట్ మీ రెజ్యూమ్ అనేది ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకొని రావాలి. రెజ్యూమ్ లో ఏముండాలి, మొత్తం అంతా మీ కంప్లీట్ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఏమి ఉండొద్దు. ఓన్లీ మీ ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, మీరు ఎక్కడ చదువుకున్నారో, ఎంత పర్సెంటేజ్ లో చదువుకున్నారో, మీ అచీవ్మెంట్స్ ఏమైనా రివార్డ్స్ ఉంటే అవి. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ప్రాజెక్ట్స్ చేసి ఉంటే కాలేజ్ లో ప్రాజెక్ట్స్, అంతే. మీ పర్సంటేజ్, మీ ఒక పర్సంటేజ్ ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయాలి. ఇంకా ఎక్కడ ఉంటారు ఆ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా కింద, అవి మాత్రమే. హాబీస్ ఇంతే. రెజ్యూమ్ అనేది ఒక 2-3 పేజెస్ అయితే ఉండొద్దు ఫ్రెషర్స్ కి, ఒక పేజ్ ఎనఫ్. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఇంటర్వ్యూర్ అడిగేది ఏంటంటే ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో మీ గురించి మీరు ఎంత తెలుసు అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకొని అయితే రావాలి. ఇంట్రడ్యూస్ అన్నారు కదా అని మొత్తం మీ గురించి, మీరు చదువుకున్నది, మీరు అంత కాదు. ఫస్ట్ మీ పేరు, మై సెల్ఫ్ సంధ్య. వాట్ యూ హ్యావ్ స్టడీడ్? ఐ హ్యావ్ స్టడీడ్ మై ఎంఎస్సి స్టాటిస్టిక్స్. ఏ కాలేజ్లో చదువుకున్నారు? ఐ హ్యావ్ స్టడీడ్ మై ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఇన్ హైందవి డిగ్రీ కాలేజ్ అని చెప్పాలి. నెక్స్ట్ కాలేజ్ తర్వాత ఒకవేళ మీరు మంచి పర్సెంటేజ్తో పాస్ అయితే ఐ హ్యావ్ పాస్డ్ అవుట్ మై పీజీ విత్ 90% అని చెప్పాలి. అక్కడికి ఎడ్యుకేషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఫాదర్ మదర్ గురించి చెప్పాలి. నెక్స్ట్ మీరు ఎక్కడ ఉంటారు, ఇప్పుడు కరెంట్ ఎక్కడ ఉంటున్నారో ప్రాపర్ పర్మనెంట్ అడ్రస్ అయితే చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏం చదువుకున్నారని మళ్ళీ అడుగుతారు. ఆల్రెడీ మీరు చెప్పినా కూడా మళ్ళీ అడుగుతారు. సో మీరు ఏం చదువుకున్నారు, లాస్ట్ క్రానలాజికల్ ఆర్డర్లో రావాలి. అంటే డిగ్రీ, ఇంటర్, 10th అట్లా రావాలి. డిగ్రీ ఈ కాలేజ్లో కంప్లీట్ అయింది, ఇంత పర్సెంటేజ్తో కంప్లీట్ అయింది అనేది చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి మీ హాబీస్ ఏంటి అని అడుగుతారు. హాబీస్ వచ్చేసరికి మీరు యూట్యూబ్ చూస్తా, లిజనింగ్ మ్యూజిక్ అలాంటివి చెప్పకుండా ఏమంటారు, న్యూ స్కిల్స్ నేర్చుకోవడము, ఏమంటారు మంచి బుక్స్ చదువుతా, అలాంటి హాబీస్ చెప్పాలి. డాన్సింగ్, సింగింగ్ అలా కాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ జాబ్ మీకు ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై దిస్ జాబ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యూ అని అడుగుతారు. సో మీరు చెప్పాలి ఐ హ్యావ్ టు ఎన్హాన్స్ మై స్కిల్స్ యాజ్ ఐ ఆమ్ ఏ ఫ్రెషర్, ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరియర్ అని చెప్పి ఈ జాబ్ నాకు ఇంపార్టెంట్ అని అయితే చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ యువర్ శాలరీ అని అంటారు. సో శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అనేది మనం 15,000 20,000 అని అప్పుడే చెప్పొద్దు. వాళ్ళకంటూ ఒక బడ్జెట్ ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి యాజ్ ఐ ఆమ్ ఏ ఫ్రెషర్, ఐ ఆమ్ రెడీ టు స్టార్ట్ మై కెరియర్, ఐ ఆమ్ నాట్ సో మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ శాలరీ అని చెప్పాలి. సో ఎప్పుడైనా శాలరీని 15,000 20,000 అని చెప్పొద్దు, పర్ యానం కింద అయితే చెప్పాలి. లైక్ 3 LPA, కరెంట్ 3 lakhs పర్ యానం, 4 lakhs పర్ యానం అని అయితే చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాం అబ్బా, ఎక్కడ ఉంటారు, వాట్ ఈస్ యువర్ కరెంట్ అడ్రస్ అని అడుగుతాం. ఎప్పుడైనా ఒక జాబ్కి మనం పోతాం కదా, ఆ ప్లేస్కి నియర్ బై ప్లేసెస్ చెప్పాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంటర్వ్యూ వచ్చేసి జూబ్లీ హిల్స్ అనుకోండి, అమీర్పేటలో కానీ బంజారా హిల్స్లో కానీ అక్కడక్కడ ఉంటామని చెప్పాలి. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే లేట్ వస్తారు అట్లా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఒకవేళ మీరు మీ కాలేజ్లో ఏమైనా ప్రాజెక్ట్స్ చేసి ఉంటే వాటి గురించి అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తారు. అది మీరు మర్చిపోకుండా పర్ఫెక్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఎప్పుడు జాయిన్ అవుతారు ఇంటర్వ్యూలో అని ఎప్పుడు జాయిన్ అవుతారు ఆఫీస్లో అని చెప్తారు. సో మీరు ఇమీడియట్గా జాయిన్ అవుతామని అయితే అస్సలు చెప్పొద్దు. ఐ విల్ జాయిన్ విత్ ఇన్ ఏ వీక్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే మీకు కూడా అన్నీ ఉంటాయి కదా చదువుకోవడాలన్నీ,
ప్రిపేర్ అవ్వాలి కదా ఒక జాబ్ కోసం. సో ఐ విల్ జాయిన్ ఇన్ వీక్ అని అయితే చెప్పాలి. అంతే, మ్యాథ్స్ ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఓన్లీ మేము చూసేది ఏంది మీ కమ్యూనికేషన్, ఇంకా మీ కాన్ఫిడెంట్, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారని మాత్రమే చూస్తాము. ఫ్రెషర్స్ అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఈజీగా అయితే ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. సో టెన్షన్ పడకుండా హ్యాపీగా ఫుల్లీ ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూస్కి వెళ్ళి జాబ్స్ తెచ్చుకోండి. మీ కెరియర్ సూన్ హ్యాస్ తొందరగా స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే మార్కెట్ చాలా డౌన్లో ఉంది. నేను ఇంకా చదువుతా అంటే మీరు ఎంత చదివినా లాస్ట్కి ఒక కోర్స్ నేర్చుకోవాలి, ఆ కోర్స్ పైనే జాబ్ చేయాలి. కాబట్టి మీరు ఎంత తొందరగా డిగ్రీ కంప్లీట్ చేసేసి ఒక డిగ్రీ చేతిలో పట్టుకొని ఒక స్కిల్ నేర్చుకుంటే అయిపోయింది. మీకు బేసిక్ శాలరీతో స్టార్ట్ అయిపోయి మీ ఫ్యూచర్ ఎక్కడో ఉంటుంది. అదే నేను బీటెక్ అయిపోయినాక ఎంటెక్ చేస్తే, ఎంటెక్ అయిపోయినాక కోర్స్ చేస్తా అంటే వేస్ట్. అప్పుడు మీరు ఫ్రెషర్గానే స్టార్ట్ అవ్వాలి. మీరు ఎంటెక్ చేసిన, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా ఫ్రెషర్గానే స్టార్ట్ అవ్వాలి. సో డిగ్రీ కంప్లీట్ అయిపోగానే కెరియర్ స్టార్ట్ చేయడం చాలా మంచిది. హోప్ ఈ వీడియో ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కామెంట్ బాక్స్లో ఎస్ వీ నీడ్ మోర్ వీడియోస్ అబౌట్ హెచ్ఆర్ రిలేటెడ్ అని పెడితే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గాయ్స్.